కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 2వ వచనం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడెవడు గ్రహింపడు గాని ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు అన్నాడు. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఇదేంటండి భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవుడితో అంటాడు ఏంటండి అని మీరు అనుకోవచ్చు. ఇది చూసే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఇక్కడ మాట్లాడుతున్నది సంఘంతో, ఇక్కడ మాట్లాడుతున్నది కొరింథు సంఘంతో, మిగిలిన వాళ్ళు ఎవరితో కాదు, అన్యజనులతో కాదు, ఇంకెవరితో కాదు, కేవలం ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇక్కడ కొరింథు సంఘంతో మాట్లాడుతున్నాడు. గెట్ మై పాయింట్ క్లియర్లీ. ఈ కొరింథు సంఘానికి రాస్తున్నటువంటి ఈ ఉత్తరంలో పౌలు భక్తుడు అంటున్నాడు సంఘంతో, కొరింథు సంఘమా, భాషతో వరం ఉంది, అప్పటికే వరం ఉంది వాళ్ళలో, భాషతో మాట్లాడే వరం ఉంది. సో ఇప్పుడు భాషతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. ఎందుకంటే వీళ్ళు కొరింథీయులకు తెలిసిన భాషలో మాట్లాడట్లేదు, వాళ్ళు వేరే భాషలో మాట్లాడుతున్నారు. ఆ వరం వాళ్ళకు ఉంది, ఆ వేరే భాషలో మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకి దేవునితోనే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి భాష అర్థం కాదు కాబట్టి. నెక్స్ట్, ఈ మనుష్యుడెవడు, సంఘములోని మనుష్యుడెవడు వాటిని గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. ఇప్పుడు 4వ వచనం, భాషతో మాట్లాడువాడు. 4వ వచనం జాగ్రత్తగా చూడండి. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకును గాని ప్రవచించువాడు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేయనంటే ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ సంఘముతో అనేది క్లియర్ అయిపోయింది మనకి. ఇప్పుడు భాషతో మాట్లాడేవాడికి ఆ వరం ఉంది కాబట్టి సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరికి ఇంకా భాష అర్థం కావట్లేదు, అతను ఒక్కడికే అర్థమవుతుంది. ఆ భాష తెలిసిన వాడు ఉన్నప్పుడు అతనికి అర్థం అవుతుంది. ఆ భాష తెలిసిన వాడు లేనప్పుడు సంఘానికి భాష అర్థం కాదు. క్లియర్ అయింది కదా? రైట్. ఇప్పుడు కిందకి వెళ్దాం. 5వ వచనం 3వ లైన్, సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు. ఒకవేళ సంఘం క్షేమాభివృద్ధి చెందాలంటే, భాషల వరం ఉన్నవాడు సంఘంలో భాషతో మాట్లాడుతున్నప్పుడు సంఘం క్షేమాభివృద్ధి చెందాలంటే భాషలతో మాట్లాడువాడు అర్థము చెబితేనే గాని వానికంటే ప్రవచించేవాడే శ్రేష్ఠుడు. అంటే సంఘములో ఒకవేళ ఎవరైనా భాషతో మాట్లాడదలిస్తే వాళ్ళు ఖచ్చితంగా సంఘానికి ఏం చెప్పాలట? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏం చెప్పాలట? అర్థం చెప్పాలి. అర్థమవుతుందా? అంటే ట్రాన్స్లేటర్ చెయ్యాలి. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఇప్పుడు సంఘములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో ఇతడు దేవుడితో మాట్లాడుతున్నాడు, మనుషులతో కదండి, సంఘంతో కదా. అక్కడ మనుషులు అనగానే మొత్తం ప్రపంచ ప్రజలు అనుకోకండి, కొరింథీయులకు రాస్తున్నాడు కాబట్టి సంఘంతో. ఇప్పుడు సంఘంలో ఒకవేళ ఈ అబ్బాయి భాషతో మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా ఇతనికి ఏ వరం ఉండాలట? అర్థం చెబితేనే తప్ప సంఘానికి ఎలాంటి క్షేమాభివృద్ధి ఉండదు అని అక్కడ క్లియర్ చేశాడు. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెబితేనే గాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. అంటే వాళ్ళ భాషలో వాక్యం చెప్పేవాడు శ్రేష్ఠుడట. ఎందుకంటే ఇక్కడ ఇంకో మాట చెప్తాడు, ఏమంటాడంటే 10వ వచనం, లోకమందు ఎన్నో విధములకు భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై ఉండదు. అంటే అన్ని ఎలా ఉంటాయట? లోకంలో ఉన్న భాషలన్నీ స్పష్టంగా ఉంటాయి. ఇప్పుడు లోకమందు ఎన్నో విధములకు భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై ఉండదు. మాటల అర్థము నాకు తెలియకుండిన ఎడల మాటలాడువానికి నేను ఎలా ఉంటానట? పరదేశిగా ఉంటానట. అంటే మాటల అర్థం మనకేమవ్వాలట? తెలియాలి. రైట్. తర్వాత ఇప్పుడు 13వ వచనం, గొడ్డలు పెట్టండి. ఇది చాలా మందికి ఇది గొంతులో మింగుడు పడదు, గుటక పడదు, కానీ తప్పదు మరి. ఆ 13వ వచనం చదవండి. భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చెయ్యాలి. భాషతో మాట్లాడువాడు అర్థం చెప్పే శక్తి కొరకు ఏం చేయాలట? ప్రార్థన చెయ్యాలి. రైట్. భాషతో మాట్లాడువాడు అర్థం చెప్పే శక్తి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే ఇప్పుడు ఏమంటారంటే, చేస్తున్నాం, ఇస్తాడు త్వరలో, ప్రస్తుతానికి మాట్లాడతాం, త్వరలో దేవుడు అర్థం చెప్పే శక్తి కూడా ఇస్తాడు, ప్రార్థన చేస్తున్నాం మేము, ఆయన ఇచ్చాక అర్థం కూడా చెప్తాం అన్నారు అనుకోండి. మరి ఏం చేస్తారు మీరు? సరే మీరు ఏమంటే అదే అని బుర్ర వెళ్ళిపోతారా?
ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు అలా ఆ పరిస్థితి వచ్చింది మీకు, ఏం చేస్తారు ఇప్పుడు? ఏం చేస్తారని అడుగుతున్నాను. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే ఏం చేస్తాను తెలుసా? కథ ఇంకా ముగిసిపోలేదు నాయన, ఇంకా ఉంది నాయన, ముందుంది ముసళ్ళ పండగ, ఇంకా ఉంది అధ్యాయం, ఇంకా పూర్తవలా. అసలు విషయం ఏమిటంటే నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు. ఎందుకంటే ఆ భాష అర్థం నాకు కూడా తెలీదు, కానీ నాకు భాష వచ్చంతే. విచిత్రమా కాదా? ఇప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్తానండి, కొన్ని విషయాలు మీకు చెప్తాను. చెల్లెమ్మ, ఇక్కడ చెల్లెమ్మ ఉంది కదా, తమిళ్ కదా, ఒకసారి పైకి రా. அவன் முழு ராத்திரியும் தூங்கினான். ఆయన அவன் முழு ராத்திரியும் தூங்கினான். అంత తమిళ్ రాదండి. అంటే అర్థమైందా నేనేమన్నాను? ఆయన రాత్రి అంతా పడుకున్నాడు, నిద్రపోయి ఉండిపోయాడు. రైట్. మరి ఇంకే రాదంటే వచ్చు కదా నీకు. ఇప్పుడు నేనేమన్నానంటే అవును ముళ్ళు రాత్రిயும் తూనిగినాను అంటే ఆయన రాత్రి అంతా నిద్రపోతూనే ఉన్నాడు, పడుకునే ఉన్నాడు అని అర్థం తమిళ్లో. నాకేం తమిళ్ వచ్చేడదు, ఇందులో గూగుల్లో చూసి చెప్తున్నా. రైట్. సో అంటే ఆవిడకి తమిళ్ వచ్చి కదా అని. ఇప్పుడు నాకు ఇది నేను చదివాను, అది ఇంగ్లీష్లో ఉంది కింద, దాని అర్థం ఇంగ్లీష్లో ఉంది కాబట్టి నాకు అర్థమైంది. ఒకవేళ ఇంగ్లీష్లో లేకుండా అవన్ ముళ్ళు రాత్రియం తూన్గినాన్ అని ఒకటి ఉందనుకోండి, నాకు అది వచ్చి కానీ అది ఏంటో నాకు అర్థమై సావదు, నాకు తెలీదు. రాత్రంతా పడుకున్నాడు. ఎస్. సో ఈమెకు తమిళ్ తెలుసు కాబట్టి, ఆ భాష తెలుసు, భావము తెలుసు కాబట్టి ప్రాబ్లం లేదు. భాష మాత్రమే తెలిసి భావం తెలియకపోతే ప్రాబ్లమా కదా? ప్రాబ్లం అంటే వీడికి ఏమి రానట్టే. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు భాష ఇచ్చాడు, భాష ఇచ్చిన వీళ్ళకి ఏం ఉపయోగం లేదట, ఆ భాష తెలిసిన వాళ్ళకి ఉపయోగపడేదట. కానీ వరం ఉండడం వల్ల వీళ్ళకి ఏ ఉపయోగం కలగట్లేదట. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేస్తుంది కానీ నా మనస్సు ఫలవంతంగా ఉండదు. ఎందుకంటే నా మనసుకి అర్థం అవట్లా, ఆత్మ ప్రార్థన చేస్తుంది అంతే. ఈ భాషలో తమిళ్లో ప్రార్థన చేస్తుంది కానీ నాకు అర్థం కావట్లా. దట్ ఈస్ ద బిగ్ ప్రాబ్లం. ఇప్పుడు ఏమన్నాడంటే పౌలు భక్తుడు, అరే నాయన, భాషల వరం ఉన్న వాళ్ళు అర్థం చెప్పే శక్తి కోసం ఏం చేయండి, వెంటనే ప్రార్థన చేయండి. అర్థమవుతుందా నా పాయింట్ మీకు? ఇప్పుడు మీకు తమిళ్లో మాట్లాడే వరం ఉంది కానీ మీకు తమిళ్ భావం తెలీదు, కానీ తమిళ్లో పరిశుద్ధాత్మ శక్తి వల్ల అనర్గళంగా మాట్లాడగలదు, కానీ ఆ భావాలు చెల్లెమ్మకి తెలీదు. అప్పుడు ఏంటి ప్రాబ్లం? ప్రభువా, నాకు తమిళ్లో మాట్లాడే అన్య భాష మాట్లాడే వరం ఇచ్చావు కానీ అది అర్థం చేసుకునే శక్తి ఇవ్వలేదు. కాబట్టి దయచేసి ఈ భాషతో పాటు అర్థం చేసుకునే శక్తి కూడా ఇచ్చే ప్రభువా. 2 వరాలు ఇవ్వ ప్రభువా. ఎన్ని వరాలు ఇప్పుడు? 2 వరాలు. ఒకటి భాషతో మాట్లాడటం, రెండోది దానికి అర్థం చెప్పడం. రైటా? ఇప్పుడు ఇంకా పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే ఫైనల్గా ఏం చేశాడంటే, ఇదంతా కాదు కానీ 27 వచనం, 27 అందరూ చూడండి. 14:27 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:27. ఉండండి అమ్మ, వెళ్ళిపోదురు కానీ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:27 అందరూ చూడాలి. చూడండి, ఏమని చదవండి గట్టిగా. భాషతో ఎవడైనను మాట్లాడితే ఇద్దరు, ఆగండి, ఎంతమంది అట సంఘంలో? ఫస్ట్ ఇద్దరట. అవసరమైన ఎడల 3కి మించకూడదట. రూల్ ఈజ్ రూల్. ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. రైట్? రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. నేను బైబిల్లో నుంచే మాట్లాడుతున్నాను, బైబిల్ దాటి ఒక్క ముక్క కూడా మాట్లాడట్లా. మీరు ముందే చెప్పారు నాతో, బైబిల్ ఏమో ఒక శిరోధార్యం, మేము బైబిల్నే ఫాలో అవుతా ఉన్నారు మీరు ఇందాక. మరి లాస్ట్కి వచ్చేసరికి మీరు ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడు ఇక్కడ రూల్ చెప్తున్నాడు ఏంటట, 1 లేదా 2 లేదా 3కి మించకూడదట. అంటే 4వ మాట్లాడతానంటే ప్రభు ఛాన్స్ ఇస్తున్నాడా? ఇవ్వట్లా. అంటే ఎంతమంది మాట్లాడాలి ఇక్కడ? 3 మాట్లాడాలి. రైట్? తర్వాత చదవండి.
ఒకేసారి మాట్లాడొచ్చా, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలా? పాయింట్ నెంబర్ 1, ఒకేసారి మాట్లాడేస్తారా అందరూ? ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలా? రైటా? అంటే ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు మౌనంగా ఉండాలి. వాళ్ళు మాట్లాడేశాక మరొకళ్ళు మాట్లాడాలి. వాళ్ళిద్దరూ మాట్లాడేశాక మూడో వాళ్ళు మాట్లాడాలి తప్ప ముగ్గురు ఒకేసారి మాట్లాడతానంటే కుదరదన్నాడు దేవుడు. రైటా? ఇదొకటి పాయింట్. ఇక మరో ఇంపార్టెంట్ పాయింట్ 28 వచ్చిన అందరూ అండర్లైన్ చేసుకోండి, తెల్ల పేపర్ ఒకటి తీసుకుని రాసేసుకోండి. ఇది అస్సలు మింగుడు పడదు. ఇది రూల్ వచ్చింది. ఏం రూల్ వచ్చిందంటే, అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో కీప్ క్వైట్, మౌనంగా ఉండాలి తప్ప తనతోనూ దేవునితో మాట్లాడుకో. మనసులో మాట్లాడుకో. సౌండ్ బయటికి రాకూడదు. సౌండ్ ఎప్పుడు బయటికి రావాలంటే అర్థం చెప్పేవాడు ఉన్నప్పుడే సౌండ్ బయటికి రావాలి. అర్థం చెప్పేవాడు లేనప్పుడు సౌండ్ బయటికి రావడానికి వీలు లేదు. ఇప్పుడు మీ అందరికీ నేను నిష్పక్షపాతంగా, నిర్మోహమాటంగా, నిస్వార్థపూరితంగా మీరు నిస్వార్థపూరితమైన సమాధానం చెప్తారని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఎంతమంది యథార్థంగా సమాధానం చెప్తారో చూస్తా. భాషలు మాట్లాడటం నేను విన్నానండి, ప్రత్యక్షంగా చూశానన్న వాళ్ళు చేయొద్దండి. ఏమ్మా మీరు ఎప్పుడు భాషలు వినలేదమ్మా? అలా తెంగరోళ్ళ చూస్తున్నారు. విన్నారు కదమ్మా, వింటే చెయ్యొద్దండి, తప్పే ఉందమ్మా అని అందుకే అడిగా. నిజాయితీగా సమాధానం చెప్పండి అని. భాషలు మాట్లాడటం నేను విన్నానండి, చూశానండి అన్న వాళ్ళు చేతులు ఎత్తాలి. నేను ఇప్పటికే చాలా మంది భాషలు మాట్లాడటం విన్నాను, భాషలు మాట్లాడటం చూశాను. నేను కూడా నా చిన్నప్పటి నుంచి భాషలు మాట్లాడటం విన్నాను, భాషలు మాట్లాడటం చూశాను. ఇప్పుడు కూడా క్రైస్తవ సమాజంలో చాలా చోట్ల భాషలు మాట్లాడటం వింటున్నాం, భాషలు మాట్లాడటం చూస్తున్నాం. రైట్. ఇప్పుడు మరో అద్భుతమైన ప్రశ్న, వెంటనే ఆ భాషలకు అర్థం చెప్పేవాడిని కూడా చూసామండి అన్న వాళ్ళు చేయొద్దండి. ఇప్పుడు ఒక్కడున్నా నేను గుండు గీయించుకుంటాను. ఇక్కడ మామూలుగా ఉండదు. మళ్ళీ ఒక్కడ చెయ్యెత్తినా నేను గుండు గీయించుకుంటానని చెప్తున్నాను. మామూలుగా ఉండదు. ఛాలెంజ్ మళ్ళీ ఎక్కడ కాదు, ఏ సంఘం అయినా పర్లేదు, మన 2 తెలుగు రాష్ట్రాల్లో లేదా మన భారతదేశంలో ఏ సంఘం అయినా పర్లేదు, భాషలు మాట్లాడే వాళ్ళు పుష్కలంగా ఉన్నారు. అర్థం చెప్పేవాడు ఒక్కడు కూడా లేడు. ఉన్నాడా? ఉంటే మీరు చూపించండి లైవ్లో. ఇదిగోండి, ఇక్కడ భాష మాట్లాడతాడు, వెంటనే ఒకడు అర్థం చెప్తాడు. ఇక్కడ ఒకడు భాష మాట్లాడతాడు, వెంటనే ఒకడు అర్థం చెప్తాడు. ఎక్కడైనా ఇంతవరకు మీరు భాష మాట్లాడేవాడిని చూశారు కానీ అర్థం చెప్పేవాడిని చూశారా? ఎందుకు చూడలేదు? సరే, ఇప్పటి వరకు నాలాంటి వాడు మీకు తగలలేదు, ఇంత లోతుగా మాట్లాడేవాడు. మీకెందుకు డౌట్ రాలేదు అంటే మీరు ఏనాడు బైబిల్ సరిగా చదవలేదు. మీరు ఒకవేళ బైబిల్ సరిగా చదివి ఉంటే నేను మీ దగ్గరకు వచ్చి ఇంత క్లియర్గా బోధించాల్సిన అవసరం లేదు. మీ అంతటా మీరే వెళ్ళి, అయ్యా మన దగ్గర భాష మాట్లాడే వరం ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ అర్థం చెప్పే వరం ఉన్న వాళ్ళు ఎందుకు లేరయ్యా అని అడిగేవారు. అప్పుడు ఒకవేళ అవతల వ్యక్తి, అయ్యా భాష మాట్లాడే వరం దేవుడు ఇచ్చాడు కానీ అర్థం చెప్పే వరం ఇంకా ప్రాసెసింగ్లో ఉంది, పరలోకం నుంచి వస్తుంది, మేము రిక్వెస్ట్ పెట్టుకున్నాం, ఇంకా రాలేదు అని కానీ సమాధానం చెబితే వెంటనే మీరు ఏమనేవారు తెలుసా? తెలివైన వాళ్ళు అయితే ఆ ప్రాసెస్ పూర్తయ్యేంత వరకు మీరు కీప్ క్వైట్ అయ్యా. భాష మాట్లాడేవాడు ఉన్నాడంటే అర్థం చెప్పేవాడు ఉండాలి. అర్థం చెప్పేవాడు లేనప్పుడు ఒకవేళ నీకు భాష మాట్లాడే వరం ఉన్నా కూడా మౌనంగానే ఉండాలి తప్ప మాట్లాడటానికి నీకు రైట్ లేదు. ముఖ్యంగా సంఘంలో అస్సలు మాట్లాడకూడదు. ఒకవేళ నువ్వు సంఘంలో మాట్లాడదలిస్తే ఖచ్చితంగా దానికి అర్థం చెప్పేవాడు కూడా నీ పక్కనే ఉండాలి. అర్థం చెప్పేవాడు ఉన్నప్పుడే నువ్వు మాట్లాడాలి. అర్థం చెప్పేవాడు లేనప్పుడు నువ్వు మౌనంగా ఉండాలి తప్ప మాట్లాడకూడదు. నువ్వు మనసులో దేవుడితో మాట్లాడుకో. ఎవరికి వినబడకూడదు. సైలెంట్గా నీలో నువ్వు మాట్లాడుకోవాలి. నీ వరాన్ని నీలో నువ్వు యూజ్ చేసుకోవాలి. అంతే తప్ప అర్థం చెప్పేవాడు ఉంటేనే సౌండ్ బయటికి రావాలి. అర్థం చెప్పేవాడు లేనప్పుడు సౌండ్ బయటకు వస్తే సంఘానికి క్షేమాభివృద్ధి కలగదు. ఇప్పుడు తమ్ముడు మలయాళంలో మాట్లాడుకుంటా పోయాడు అనుకోండి, మీకు ఏ క్షేమాభివృద్ధి ఉండదు. దాన్ని నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయగలిగినప్పుడే ఇతను మలయాళంలో మాట్లాడాలి. ఈ అమ్మాయి తమిళంలో మాట్లాడుకుంటూ పోతే మీకు ఏ క్షేమాభివృద్ధి ఉండదు. ఈ అమ్మాయి తమిళంలో మాట్లాడుతున్నప్పుడు నేను దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయగలిగినప్పుడే సంఘానికి ఏం కలుగుతుంది? క్షేమాభివృద్ధి కలుగుతుంది. అందుకే పరిశుద్ధాత్ముడు ముందుగా ఆలోచించి ఏమన్నాడంటే, నాయనా ఒక్కడు మాట్లాడండి, లేదా ఇద్దరు మాట్లాడండి, ఒకరి తర్వాత ఒకడు మాట్లాడండి, ముగ్గురికి మించకూడదు. రూల్. నెక్స్ట్ రూల్, భాష మాట్లాడేవాడు సంఘంలో ఉంటే అర్థం చెప్పేవాడు కూడా సంఘంలో ఉండాలి. అర్థం చెప్పేవాడు ఒకవేళ లేకపోతే కీప్ క్వైట్, బీ సైలెంట్. మౌనం. కిక్కర్మని కూడా శబ్దం బయటికి రాకూడదు.
చిన్న శబ్దం కూడా బయటికి రాకూడదు, నువ్వు మౌనంగా ఉండాలి అంతే. ఇది బైబిల్లో ఉన్న రూల్. ఒకవేళ నీకు భాషల వరం ఉందా, వరం ఏంటి, దాని కథాకమామీస్ ఏంటో ఏం నేను చెప్పట్లేదు ఇప్పుడు. అది రెండో పాటలో ఎప్పుడైనా మాట్లాడుకుందాం. అది ఇప్పుడు చెప్పను కూడా, చెప్పాలన్న ఆలోచన కూడా నాకు లేదు. అది తర్వాత చూద్దాం. ఇప్పుడు నీకు భాషల వరం ఉంది, రైట్, సంతోషం. దాని అర్థం చెప్పేవాడు ఉన్నప్పుడే నువ్వు మాట్లాడాలి. కానీ ఇన్నాళ్ళ మన క్రైస్తవ జీవితంలో ఇక్కడ సేవకులు ఉన్నారు, నిస్వార్థపూరితంగా దేవుని వాక్యానికి లోబడతారు. విశ్వాసులు ఉన్నారు, నిస్వార్థపూరితంగా దేవుని వాక్యానికి లోబడతారు. నేనున్నాను, వాక్యం కోసం అవసరమైతే ప్రాణమైన ఇచ్చేస్తాను, అంత ఇష్టం నాకు వాక్యం అంటే. రైట్, ఇప్పుడు మనందరం జెన్యూన్గా మాట్లాడుకుందాం. భాషలు మాట్లాడే వాళ్ళను కోకొల్లలుగా చూస్తున్నాం. ఏమైనా రైట్ ఆర్ రాంగ్? వాళ్ళు పబ్లిక్లో మాట్లాడుతున్నారా, ప్రైవేట్గా మాట్లాడుతున్నారా? పబ్లిక్లో మాట్లాడుతున్నారు. కానీ ఇంతవరకు నా ఇన్నాళ్ళ సేవా జీవితంలో 2010 నుంచి ఫీల్డ్లో ఉన్నాను, 2023కి వచ్చాం. ఇన్నాళ్ళ నా సేవా జీవితంలో శుభవార్త ఛానల్లో కానీ, ఆరాధన ఛానల్లో కానీ, కల్వరీ ఛానల్లో కానీ, లేకపోతే యూట్యూబ్లో కానీ, సభల్లో కానీ, సమావేశాల్లో కానీ, సంఘాలలో కానీ భాషలు మాట్లాడే వాళ్ళను చూశాను. కానీ వాటి అర్థం చెప్పేవాడిని ఎప్పటి వరకు నేనైతే చూడలేదని ప్రభు ఎదుట సాక్ష్యం ఇస్తున్నాను. మీరేమి సాక్ష్యం ఇస్తారు చెప్పండి ఇప్పుడు నాకు? చూశానని సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే రండి వేదిక మీదకే, దేవుని ఎదుట నిజం చెప్పండి వచ్చి. ఒకసారి కెమెరా జనం వైపు తిప్పండి. ఆయన మీరు యథార్థంగా మీ మనస్సును అడగండి. అబద్ధాలు చెప్పారా, దేవుడికి లెక్క చెప్పాలి. అబద్ధం చెప్పారా, దేవుడికి లెక్క చెప్పాలి. నేను చెప్పినట్టుగా మీరు చెప్తే నిస్వార్థపూరితంగా నిజం చెప్పండి. అయ్యా నేను విశ్వాసంలోకి వచ్చి 30 ఏళ్ళు అవుతుంది, 40 ఏళ్ళు అవుతుంది, 50 ఏళ్ళు అవుతుంది, 60 ఏళ్ళు అవుతుంది. ఇన్నాళ్ళ నా సేవా జీవితంలో, ఇన్నాళ్ళ నా భక్తి జీవితంలో భాషలో మాట్లాడే వాళ్ళనైతే చూశాను. కానీ వాటికి అర్థం చెప్పేవాడిని ఇమీడియట్గా చెప్పాలి. మళ్ళీ 2 రోజులు 3 రోజుల తర్వాత కాదు, 10 రోజుల తర్వాత కాదు. ఇమ్మీడియట్గా నువ్వు మాట్లాడుతున్నప్పుడే పక్కన ఎవరు ఉండాలి? అర్థం చెప్పేవాడు ఉండాలి, ట్రాన్స్లేటర్ ఉండాలి. నేను చూశాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో మీరు చూసుకోండి. స్క్రీన్ మీద ఇంతమంది జనాలు ఉన్నారు, ఎవరైనా ఒక్కళ్ళు కూడా చెయ్యి లేపలేదు. మీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? మీరే కాదు, నేను ఈ ప్రసంగం ఎక్కడ చేసినా, ఏ సంఘంలో చేసినా ఒక్కరు కూడా చెయ్యి లేపడానికి సరిపోరు. ఎందుకంటే మన దురదృష్టమేమో భాషలు మాట్లాడేవాళ్ళు పుష్కలంగా ఉన్నారు, అర్థం చెప్పేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. మరి ఏం జరుగుతుంది క్రైస్తవ సమాజంలో? చెప్పాలి, మీరు ఏం జరుగుతుంది క్రైస్తవ సమాజంలో? భాష మాట్లాడేవాళ్ళు ఉన్నప్పుడు అర్థం చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే ఫేస్బుక్ ఓపెన్ చేసే చాలు 2 వీడియోలు చూపిస్తానండి మీకు. 2 వీడియోలు సంఘంలోనే అర్థం చెప్పేవాళ్ళు లేకపోతే మౌనంగా ఉండమన్నాడు. ఇంతకీ భాష మాట్లాడేటప్పుడు దానివల్ల సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి, లేదా ఆ భాష తెలిసిన వాళ్ళకి క్షేమాభివృద్ధి కలగాలి. ఈ మధ్యకాలంలో కొంతమంది నాకు తెలిసి ఏమనుకుంటానంటే, వీళ్ళని నేను బైబిల్లో 2 రకాల వాళ్ళు ఉన్నారు. ఒకటి అపోస్తలులు, రెండోది నకిలీ అపోస్తలుడు. అపోస్తలులు ఉన్నారట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం ప్రకారం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం ప్రకారం అపోస్తలులు ఉన్నారట, నకిలీ అపోస్తలులు కూడా ఉన్నారట. రైటా? ఇప్పుడు నేను ఈ ఫేస్బుక్లో చూసే వాళ్ళని నకిలీ వాళ్ళు అనుకుంటాను నేను. ఎందుకంటే ఆ భాష ప్రపంచంలో ఎక్కలేదు. చూడండి, అబ్బాయి ఫేస్ బ్లర్ చేశాను, అబ్బాయి ఫేస్ బయటికి రివీల్ చేయడం నాకు ఇష్టం లేదు. బట్ వీడియో ప్లే చేస్తున్నాను చూడండి. అతను మన ఫేస్బుక్ ఉన్నాడు, ఒకసారి ఫేస్బుక్ లో లైవ్ ఇచ్చాడు. ప్లీజ్, ఫేస్బుక్ లో లైవ్ ఇచ్చాడు. లైవ్ ఇచ్చి మాట్లాడుతున్నాడు అండి. ఏం మాట్లాడుతున్నాడు అదొకసారి మీరు వినండి క్లియర్గా. ఫస్ట్ నుంచి ప్లే చేయండి. రైట్, ప్లే చేయండి. Thank you, Jesus. సౌండ్ ఎక్కువ ఇవ్వండి. Libro Kozobro, Ribasha Kandura Mandere Kenderi Balabaraba. I blessed in Jesus' name. Thank you, Father. Uri Banderi Bosha Kandura Manderi Kandara Baraba. Ribala Balaba Shakalara Baraba. Oh, thank you, Jesus. Rebe Rebe Shikanduri Genderi Andara Barabaraba. Ribala Shakandura Mandere Kenderi Balaraba. Rabba Baba Baba. I blessed in Jesus' name. Thank you, Father. Thank you, Master. Rukanderebo Shakalara Barabaraba. Rikanderebo Shekenderi Mandalaraba. మీకు ఏమైనా అర్థమైందండి? అది ఏమైనా ప్రపంచంలో ఎక్కడ ఉందా ఈ భాష? లేదు. పోనీ ఈ లైవ్ చూసినోడికి ఎవరికైనా, అంటే ఆ అబ్బాయి లైవ్ ఫేస్బుక్లో పెట్టాడు, ఆ లైవ్ చూసినోడు ఎవరికైనా ఉపయోగం ఉందా ఆ భాష వల్ల? రీ బాందారా, క్యాందారే, బాందారే, శాందారా, బారా అంటే దాని అర్థం ఏంటి? దాని భాష ఏంటి? దాని లిపి ఏంటి? అది ఎక్కడ మాట్లాడతారు? అది విని ఎవడు బాగుపడతాడు? పోనీ నువ్వేమైనా బాగుపడతావా? సరే, దాని అర్థం నీకైనా తెలుసా? మాకు తెలీదు, మాట్లాడుతున్న నీకైనా దాని అర్థం తెలుసా?
తెలియదు. ఒకవేళ అర్థం తెలిసి అన్నారు అనుకోండి, మామూలుగా లాక్ అవ్వరు నా దగ్గర. ఎందుకంటే పిన్ టు పిన్ ఓపెన్ చేసి పక్కన పెట్టి అన్ని అర్థాలు ఒకలాగా ఉండాలి. నువ్వు ఎప్పుడు మాట్లాడినా మళ్ళీ ఒకదానికి ఒకలాగా అర్థం చెప్పామనుకో, ప్రపంచంలో ఎక్కడుందో అడుగుతాం ఆ భాష, దాని లిపి ఎక్కడుందో అడుగుతాం. ఒకవేళ అనాగరికుల భాష అన్నావు అనుకో, పదక్కడ పోదాం అంటాం. అక్కడ తీసుకెళ్ళి చూపించాలి నువ్వు. రెండోది ఏంటంటే, ఇక్కడ రూల్ ఏంటంటే, అర్థం చెప్పేవాళ్ళు లేనప్పుడు నువ్వు మాట్లాడకూడదు. ఎక్కడ మాట్లాడకూడదు? సంఘంలోనే మాట్లాడకూడదు. నువ్వెవడో ఫేస్బుక్లో మాట్లాడడానికి. అర్థం చెప్పేవాళ్ళు లేనప్పుడు సంఘంలోనే మాట్లాడకూడదు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. నువ్వెవడో ఫేస్బుక్లో మాట్లాడడానికి. ఇదొక పాయింట్. పరిశుద్ధాత్ముని బాధ పెట్టడం ఇది. పరిశుద్ధాత్మకు విరోధమైన పాపం ఇది. ఈ యుగమందు కానీ రాబో యుగమందు కానీ క్షమాపణ ఉండదు, జాగ్రత్త. నేనేదో మామూలుగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో, చాలా సీరియస్గా చెప్తున్నాను. ఈ యుగమందు కానీ రాబో యుగమందు కానీ క్షమాపణ ఉండదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ పేరు చెప్పుకుని ఇలాంటి జిమ్మిక్కులు చేయకూడదు. ఈరోజు ఇంకొకరిని చూశాను, మనోడే, తెలుగుడే, ప్రవచన స్వస్థత అద్భుత వరములు కలిగినోడట. ఇది ఇలాగే మాట్లాడుతున్నాడు. చూడండి ఏమనుందో, అది కూడా వీడియో చూసేయండి ఒకసారి. ఆ వీడియో ప్లే చేయి. Lika, Libraka, Libru Susubushu, Libraka Tibusu, Liba Surubushu Kusubu, Librukus, Librukuto Busu, Librukusubushu to Molu Barakatiba, Libraka. I see from Ninchostuna, Amazalaba Sukutumu, Libraka Sikaridimusu, Limusukuluma. Yes, mighty God, prophecy Prakash from wherever you now. Where are you? Like I said now, Libraka, 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 Zriba Drubusu, Libraka, Paraba Srugubushutu, Librakata, Librakata Basukumu, Zribishu, Pramasikama. Paul Prakash, where are you? Make a watch this live from where are you now? The anointing is over from to you. నేను చూస్తున్నాను, ఆయన వెలుగుతో నిన్న అభిషేకముతో, ఆయన వెలుగుతో నిన్న చెయ్యిని తల మీదకి వస్తున్నట్టుగా చూస్తున్నాను. ఇప్పుడు డిప్రెషన్ స్పిరిట్ వాస్ గెట్ అవుట్ ఫ్రమ్ నౌ బాడీ. అదండి, చదవండి ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అమ్మ మీరు ఇద్దరు కూర్చోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:27 మళ్ళీ చదవండి. అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:27 మళ్ళీ చదవండి. ఏమనుంది అక్కడ? భాషతో ఎవడైనా మాట్లాడితే, ఇలాంటి వాళ్ళు ఒకవేళ ఇది నిజంగా భాష అనుకుంటే అది ఎక్కడ ప్రపంచంలో లేదు. దాని అర్థం చెప్పగలిగేవాడు కూడా ఎవడో లేడు, ఇంతవరకు ఎవడో లేడు. రైట్? ఇద్దరు లేదా అవసరమైన ముగ్గురు మించకుండా సంఘంలో వంతుల చొప్పున మాట్లాడాలి. ఒకడు అర్థం చెప్పాలి. అర్థం చెప్పేవాడు లేనప్పుడు అందరూ నోట్ చేసి పెట్టుకోండి, ఇది పరిశుద్ధాత్ముడు మీకు ఇస్తున్న ఆజ్ఞ. విజయప్రసాద్ అనేవాడు మాట్లాడట్లేదు మీతో. మీ గ్రంథంలో, మీ బైబిల్లో మీరు నమ్ముతున్న పరిశుద్ధాత్ముడు మీతో చెప్పిన మాట, నేను కాదు, మీరు నమ్ముతున్న పరిశుద్ధాత్ముడు మీతో చెప్పిన మాట. సంగమా ఏమని చెప్తున్నాడు? అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండాలి. నువ్వు మనసులో దేవుడితో మాట్లాడుకో. ఒకవేళ నీకు వరం ఉంటే బయటికి మాట్లాడాలనుకున్నావా, అర్థం చెప్పేవాడు ఉండాలి పక్కన. నువ్వు ఎప్పుడైనా సరే బయటికి మాట్లాడాలనుకున్నావా, అర్థం చెప్పేవాడు ఉండాలి పక్కన. అర్థం చెప్పేవాడు లేడా, నువ్వు మౌనంగా ఉండాలి తప్ప మాట్లాడడానికి యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్, ఇన్ ద చర్చ్. యు డోంట్ హ్యావ్ ఎనీ రైట్. నీకు దేవుడు ఎలాంటి అధికారం ఇవ్వలేదు. కానీ ఈరోజు ఎంతమంది ఈ అధికారాన్ని ధిక్కరిస్తున్నారు, ఎంతమంది, ఎన్ని గుండెలు నీకు అర్థం చెప్పేవాళ్ళు లేకుండా భాషలో మాట్లాడడానికి. ఇక మీదట ఎవరు ఎక్కడ ఏ భాషలో మాట్లాడినా మీరు అడగాలి, అయ్యా అర్థం చెప్పేవారు ఏరి. మరి మాకు అర్థం కూడా కావాలి కదా. సంఘానికి దేవుడు క్షేమాభివృద్ధి కలిగించడానికే కదా భాషలు ఇచ్చాడు. సరే, మీరు ఏ భాషలో మాట్లాడుతున్నారు? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ లాంగ్వేజ్? ప్లీజ్ టెల్ మీ. ఒకవేళ మీరు ఒక భాషలో మాట్లాడుతుంటే, వేర్ ఈస్ ద ట్రాన్స్లేటర్? హూ ఈస్ ద ట్రాన్స్లేటర్? ఒకవేళ ట్రాన్స్లేటర్ లేకపోతే మీరు మాట్లాడడానికి వీలు లేదు. ఇది క్లియర్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఒరిస్సాకి వెళ్ళాను, నేను ఒరిస్సాలో మాట్లాడుతున్నాను, తెలుగులో మాట్లాడాను, ఒడియాలో ట్రాన్స్లేట్ చేశారు. అర్థమైందా? నేను కర్ణాటక వెళ్ళాను, నేను తెలుగులో మాట్లాడాను, కన్నడలో ట్రాన్స్లేట్ చేశారు. ఏమండి, ఆ మధ్య అమెరికా నుంచి నాకు ఫోన్ చేశారు, అది క్యాన్సిల్ అయింది. నన్ను పిలిచిన వాళ్ళు వేరే వాళ్ళు.
వాళ్ళకి ఇంగ్లీష్ కూడా కాదు, అదేదో సంథింగ్ వేరే లాంగ్వేజ్ అది. అక్కడికి నేను ఎలా రాను, నాకు రాదు కదా అని అంటే వాళ్ళు అన్నారు, ఏం పర్లేదండి మేము ట్రాన్స్లేట్ చేసుకుంటాం, మీరు వచ్చేయండి అన్నారు. సో ఎక్కడికి వెళ్ళినా సరే నేను వాక్యం బోధించాలి అంటే నా భాషలో నేను బోధిస్తుంటే, అండమాన్ వెళ్ళినప్పుడు హిందీలో ట్రాన్స్లేట్ చేశారు నాకు. నేను అండమాన్లో వాక్యం బోధించాను, నేను అండమాన్లో తెలుగులో మాట్లాడాను, తెలుగు వారు కూడా వచ్చారు, చాలామంది హిందీ ప్రజలు వచ్చారు కాబట్టి నా పక్కన ఒక ట్రాన్స్లేటర్ నిలబడ్డారు, హిందీలో మాట్లాడారు. అప్పుడు సంఘానికి ఏం కలిగింది, నేను చెప్తున్నది వాళ్ళకి అర్థమైంది కాబట్టి క్షేమాభివృద్ధి కలిగింది. ఎందుకు నేను మాట్లాడుతున్నాను, అతను అర్థం చెబుతున్నాడు. ఇప్పుడు అన్య భాష కూడా మనం మాట్లాడుతుంటే అర్థం చెప్పేవాడు ఉండాలి, అప్పుడే సంఘానికి క్షేమాభివృద్ధి. కానీ నీకు నువ్వు మాట్లాడుకుంటా నేను దేవుడితో మాట్లాడుతా అంటే మౌనంగా ఉండు, నీ సౌండ్ మాకు వినపడకూడదని ఉంది బైబిల్లో. ఒకవేళ నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావు భాషలో మాట్లాడుకో, నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావు భాషలో మాట్లాడుకో, నేను ఎవరొద్దన్నారు. కానీ మాకెవరికి వినపడకూడదు, మాకెవ్వరికి వినపడకూడదు, సంఘంలో ఎవరికి వినపడకూడదు. వాళ్ళు వినబడిందా, అక్కడ ఎవరు ఉండాలి చెప్పండి, ఎవరు ఉండాలి? అర్థం చెప్పేవాడు ఉండాలి. అర్థం చెప్పేవాడు లేడా? అది రూల్, క్లాస్ వేసేసుకో. కానీ ఇంతవరకు ఈ విషయాన్ని ఎందుకు విస్మరించారు? ఇంతవరకు ఈ రహస్యాన్ని ఎందుకు బయట పెట్టలేదు? ఇంతవరకు ఈ విషయం మీద ఇంత లోతుగా ఎందుకు మాట్లాడలేదు? ఆలోచించండి ఒకసారి. ఏం జరుగుతోంది సంఘాలలో? అంటే పరిశుద్ధాత్మకు విలువ ఇవ్వడం మానేస్తున్నామా మనం? ఆయన మాట కంటే మన మాట పైకి వెళ్తుందా? ఆయన చెప్పింది చేయకుండా మనకు నచ్చింది చేస్తున్నామా? అంత ధైర్యమా మనకి? అంత గుండె ధైర్యమా మనకి? ఇలాంటి వాళ్ళేమో ఇప్పుడు మీకు చూపించిన వాళ్ళేమో వీళ్ళకి నిజానికి భాష ఏమీ లేదండి, వాళ్ళు జనాలను ఏదో విధంగా క్యాష్ చేసుకోవడానికి వీళ్ళు మోసగాళ్లే. వీళ్ళు మీకు చూపించిన ఫేస్బుక్ వీడియోలు 2 వీడియోలు చూశారు కదా, వాళ్ళు ఖచ్చితంగా మోసగాళ్లే. కానీ కావాలంటే నిలదీయండి వెళ్ళి, అయ్యా నువ్వు ఏ భాషలో మాట్లాడుతున్నావు, వాట్ ఈస్ ద లాంగ్వేజ్, వాట్ ఈస్ దట్ లాంగ్వేజ్, డూ యూ నో దట్ లాంగ్వేజ్, డూ యూ నో దట్ గ్రామర్? నో, నీకు ఆ గ్రామర్ తెలీదు, ఆ గ్రాంధికం తెలీదు, ఆ లాంగ్వేజ్ తెలీదు, ఆ హచ్చులు అల్లులు ఏమి తెలియవు నీకు, అక్షరాలు తెలియవు నీకు. కానీ సుసు బాబా రబ్బా అంటే ఇలాంటి 100 భాషలు మాట్లాడగలను నేను. ఇప్పుడు మాట్లాడలేమండి మనం 100. ఇప్పుడు ఇక్కడ కూర్చొని అకరిక బక శుక బక అంటే అదో భాష, సుసు బాబా బరి బాబా బాబా రిక బక బక అంటే అదో భాష, ఆ చందర బర బర వరి షస్ అంటే అదో భాష. అంటే నాకు నోటుకు వచ్చిందల్లా వాగడం ఏంటి? దానికి అర్థం చెప్పాడు ఉండాలని మా బైబిల్ చెప్తోంది. అర్థం చెప్పాడు లేకపోతే నువ్వు నోరు మూసుకుని ఉండని నన్ను హెచ్చరించాడు నా పరిశుద్ధాత్ముడు. సో నేను నా పరిశుద్ధాత్మని మాట వినాలా, బరి తెగించి మాట్లాడాలా? అంటే పరిశుద్ధాత్మ కంటే గొప్ప నేను కాదు కదా. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తే అది చేయాలి నేను. పరిశుద్ధాత్మ కంటే గొప్పని కాదు నేను. అయినా ఆయన మాట వ్యతిరేకిస్తే యుగమందు కానీ రాబో యుగమందు కానీ పాపక్షమాపణ లేదు. ఒకవేళ నీకు వరం ఉందా ఉంచుకో నీ దగ్గర, అర్థం చెప్పే శక్తిని మనం ప్రార్థన చేయి, తర్వాత మాట్లాడుకుందాం ఇంకా లోతుగా. అందుకే ఒకవేళ నీకు ఉంటే అంటున్నాను నేను, ఒకవేళ నీకు మాట్లాడే వరం ఉంటే భాషకు అర్థం కూడా నువ్వు చెప్పగలగాలి. ఒకవేళ నువ్వు చెప్పలేకపోతున్నావంటే చెప్పేవాడు ఇంకొకడు ఉండాలి. ఎవరు లేకుండా నువ్వు ఒక్కడు మాట్లాడేస్తున్నావంటే నిన్ను అనుమానించాలి. మరంతే, ఎవరు లేకుండా ఇన్ని సంవత్సరాలుగా నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు, మేము వింటానే ఉన్నాం, ఒక్కడు కూడా ఇప్పటివరకు అర్థం చెప్పేవాడు లేడా? మీరే చూడండి, మనకేమైనా సంఘాలు కొత్త, కొన్ని 100 సంఘాలు తిరిగాం, నేను తిరిగాను, మీరు తిరిగారు. అన్ని చోట్ల మాట్లాడే వాళ్ళని చూసాం కానీ అర్థాలు చెప్పేవాళ్ళని చూడగలిగామా ఇంతవరకు? చెప్పండి, చూడగలిగామా? మీరే సాక్ష్యం, ప్రత్యక్ష సాక్ష్యం. చూడలేదు అనడానికి మీరు సాక్ష్యం. ఒక్కళ్ళు కూడా చేయి లేపలా. లేపారంటే మీకు ఇక్కడ టెస్ట్ ఉంటుంది, మామూలు టెస్టులు ఉండవు. మీరు కూడా లేపరు, ఎందుకంటే మనస్సాక్షి ఉంది కదా. ఎందుకు అబద్ధాలు చెప్తారంటే మీరు దేవుని సన్నిధిలో మనస్సాక్షిని చంపుకుని చెప్పాలి అబద్ధం. ఏమని? నా దగ్గర భాష మాట్లాడేవాడు ఉన్నాడు, దానికి అర్థం చెప్పేవాడు కూడా ఉన్నాడు, ఇద్దరిని ఎట్ టైం చూశానని చెప్పాలి నువ్వు. ఎట్ టైం చూశాను నేను ఇద్దరిని ఏం చెప్పాలి నువ్వు? అది అబద్ధం అది. ఎందుకంటే నువ్వు చూడలేదు, నేను చూడలేదు, ఇక్కడ ఎవరో చూడలేదు. కానీ పరిశుద్ధాత్ముడు ఏమని రూల్ పెట్టాడు చెప్పండి? పరిశుద్ధాత్ముడు రూల్ ఏంటి? భాష మాట్లాడితే ఖచ్చితంగా ఎవరు ఉండాలి పక్కన? అర్థం చెప్పేవాడు ఉండాలి. ఒకళ్ళు అర్థం చెప్పేవాడు లేకపోతే నువ్వు ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. అర్థమైందా? కాబట్టి పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం ఎవరూ చెయ్యడానికి వీలు లేదు. ఒకవేళ నన్ను ఎవరైనా ఖండిస్తే వాక్యాన్ని దాటి ఖండించాలి. వాక్యం ఎక్కడ కూడా నీకు అనుమతి ఇవ్వాల. భాష మాట్లాడేవాడికి కూడా అర్థం చెప్పే శక్తి కోసం ప్రార్థన చేయమంది.
ఒకవేళ నీకు ఆ శక్తి లేకపోతే మౌనంగా ఉండమంది, అర్థం చెప్పేవాడు ఉంటే మాట్లాడమంది. అది కూడా ఒకేసారి 100 మంది మాట్లాడకూడదట. సంఘం అంతట్లో ఎంతమంది అట? ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు, 3 దాటకూడదు అసలు. మళ్ళీ ముగ్గురు ఒకసారి మాట్లాడడానికి లేదు. ఒకళ్ళు మాట్లాడాక ఇంకొకళ్ళు, వీళ్ళు మాట్లాడిన తర్వాత మరొకళ్ళు. సో కాబట్టి జ్ఞానవంతులుగా, విజ్ఞులుగా, తెలివైన వాళ్ళనే మీరందరూ నేను అనుకుంటున్నాను. ఇంతవరకు నేను బోధించిన బోధ ఏదైతే ఉందో ఇది సత్యమా అసత్యమా మీరే డిసైడ్ అవ్వండి. ఇప్పుడు కూడా మిమ్మల్ని గుడ్డిగా నమ్మని నేను చెప్పట్లా. ఇంటికి వెళ్ళిన తర్వాత అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం మరొకసారి చదవండి. లేదా ఈ వీడియో ఎలాగే లైవ్లో ఉంటుంది కాబట్టి లైవ్లో ఈ వీడియోని మళ్ళీ రిపీట్ చేసుకుని మరొకసారి వినండి. విన్న తర్వాత అవును ఇది పరిశుద్ధాత్ముడు బోధించిన బోధ అని మీకు అనిపిస్తే, ఖచ్చితమైన బోధ ఇది, ఇందులో ఎలాంటి నకిలీ లేదు, ఇందులో ఎలాంటి అబద్ధం లేదు, ఈయన సత్యమే చెప్పాడు మీకు అనిపిస్తే సత్యం కోసం నిలబడండి.